ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ ఇంజే అని తిడుతున్నారు. మీ సాయన కరెక్ట్, ఓకే ఒప్పుకుంటా, మీ సాయన కరెక్ట్, నేను బ్యాడ్, నాకు అర్థం అయిపోయింది. బయట అంటే ఏడా సాకిరేను ఏందో చెప్పమ్మా నువ్వు ఫస్ట్. నువ్వు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఏడుంటే ఎందుకు? అట్లా పిల్లలు నాకు ఎవ్వరు లేరు, అందరు పిల్లలు తెచ్చిపోయారు సరేనా, నీతో సహా. నిన్ను వదిలేద్దామని ఫిక్స్ అయినా, కానీ నువ్వు ఆడుండి నన్నే వదిలేద్దామని ఫిక్స్ అయినావేమో మరి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సారా. సో వచ్చేసి నేను చిత్రపూడిలో ఉన్నా ఈరోజు. యాక్చువల్లీ నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గైస్. ఏంటంటే కామెంట్లల్లో నన్ను అంటున్నారు, నువ్వు ఫీవర్ వచ్చిందని చెప్పేసి బ్రేకప్ చెప్పడం ఏంది, దీనికి నువ్వు లవ్ చేసింది, నువ్వే టీంలోకి వచ్చినావు, నువ్వే సాయిని లవ్ చేయమన్నావు, నువ్వే సాయికి బ్రేకప్ చెప్తున్నాను అంటున్నారు. అయితే నిజంగా వచ్చింది అయితే నేనే, ప్రపోజ్ చేసింది నేనే, బ్రేకప్ కూడా చెప్తుంది నేనే, ఒప్పుకుంటా. ఎందుకు అది రీజన్ ఉంది నా దగ్గర. రీజన్ ఏం రీజన్? ఆయన నన్ను చూసుకోకపోవడం, ఇవి కాకుండా చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు చాలామంది లవర్స్కి ఇలానే గొడవలు అవుతాయి, వాళ్ళు బయట పెట్టలేరు. నేను స్టార్టింగ్ నుంచి ఏదున్నా నేను పబ్లిక్లో పెట్టిన, ఫ్యాన్స్కి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. అయితే నేను ఇది కూడా పెట్టిన, నా లైఫ్లో జరిగింది సిచ్యువేషన్ ఏందో ఒక అమ్మాయికి కూడా జరగొద్దు అని చెప్పి నేను పెట్టిన. చాలామంది అమ్మాయిలకి జరుగుతుంది, వాళ్ళు బయట పెట్టుకోరు. మీరు కూడా కొంచెం చూసి ఉండండి. మీ ఇప్పుడు గురించి ఆలోచించుకోవద్దు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి మనం లవర్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఇట్లా వేస్తే ఫ్యూచర్లో ఎట్లుంటాడో అని కూడా మనం ఆలోచించుకొని అన్ని డిసిజన్లు తీసుకోవాలి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ ఇంజే అని తిడుతున్నారు. ఎంతమందిని లవ్ చేస్తావు అది అని చెప్పి నేను ఎవరిని లవ్ చేయలేను కదా. ఫస్ట్ సిన్సియర్గా నేను మాకు ఒక ఎక్స్ ఉన్నాడు, వాడితో బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను చేసింది సాయిని లవ్, ఇంకెవరిని లవ్ చేయలేను. దానికి నేను కామెంట్లలో తిడుతున్నారు. ఓకే డన్, నేను తప్పు చేసినా డన్, నేను పడతా. ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను వీడియోలు పెడతా. మీరే నన్ను అర్థం చేసుకుంటారేమో అనుకుంటా, కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు. నాకు అర్థం అయిపోయింది. ఇప్పుడు సాయి అనే పర్సన్, మా ఇద్దరికి గొడవ వచ్చిందే వైజాగ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఆయన వైజాగ్ వెళ్ళిపోయిండు, మీరెందుకు అడగలేకపోతారు? అన్న మీకు గొడవ అయిందే వైజాగ్ దగ్గర నుంచి కదా, మళ్ళీ నువ్వు వైజాగ్ ఎట్లా పోయినావు అన్నని చెప్పి ఎందుకు కామెంట్లు పెడతలేరు? మా సాయన కరెక్ట్ అంటే మీ సాయన కరెక్ట్, ఓకే ఒప్పుకుంటా, మీ సాయన కరెక్ట్, నేను బ్యాడ్, నాకు అర్థం అయిపోయింది. ఇంకా ఒక 4 days నుంచి నేను కామెంట్లు చూస్తున్నా, గలీజ్గా పెడుతున్నారు. ఎందుకు? నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని పెట్టుకున్నా, మీ లైఫ్లో కూడా జరుగుతాయి కానీ మీరు పెట్టుకోలేరు కదా, చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం ఫిక్స్ అయి ఉన్నాడో తెలియదు, మాకు గొడవ అయింది అక్కడ నుంచి అని ఆయనకు తెలిసి కూడా మళ్ళీ ఆయన అట్టే పోయి ఆడనే ఉంటా అంటే ఇంకా నేను ఏమనుకోవాలి? ఆడేమన్నా చేస్తున్నా అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? సరే నేను ఫోన్ చేస్తా, ఆగండి, ఆయనకి ఫోన్ చేసి మాట్లాడదాం. నిన్న నైట్ కూడా మస్తు బయట అంటే ఏడా సాకిరేను ఏందో చెప్పమ్మా నువ్వు ఫస్ట్. నువ్వు ఏడున్నావు చెప్పు ఫస్ట్. నా ఇష్టం ఉన్న కాడ నేను ఉంటాను, ఏందో చెప్పు. ఎందుకు నీ ఇష్టం ఉన్న కాడ ఉంటావు? నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసినప్పుడు, నా ఇష్టం ఉన్నది నేను చేస్తే తప్పేముంది? నేను అడిగేది ఒకటే ఎప్పుడు, నేను ఏడున్నావు అని అడుగుతున్నాను. నేనా వైజాగ్ లో? అసలు మన ఇద్దరికి లొల్లైందే వైజాగ్ దగ్గర నుంచి కదా, నువ్వు అట్లెట్లా వైజాగ్ పోయినావు? మళ్ళీ నీకు ఎప్పుడు లొల్లైంది వైజాగ్ లో? మన ఇద్దరికి నువ్వు వైజాగ్ లో ఉన్నప్పుడే కదా లొల్లి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఏమైంది? అవును, నువ్వు మళ్ళీ వైజాగ్ అట్లెట్లా పోయినావు? ఎవరిని? నా ఇష్టం, నువ్వు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఏడుంటే ఎందుకు? నేను చెప్పినా నీకు నేను నీ గురించి పట్టించుకుంటలేనని చెప్పి
అవునా వీడియోలు పెట్టింది మరి? వీడియోలు నువ్వు పెట్టలేవా? నువ్వు పెట్టినావని చెప్పి నేను పెట్టినా. మంచిగా ఏ అమ్మా ఏందో చెప్పమ్మా సార్ ప్లీజ్, నాకు వద్దు. ఏమో మరి లాస్ట్ ఇయర్ మన ఇద్దరికి ఒక పిల్ల గురించి లొల్లైంది కదా, మళ్ళీ ఆ పిల్ల కోసం పోయినవేమో అని. పిల్ల ఏం మాట్లాడకు, నాకు మనసు బాగాలేక నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా. నీకు అవసరం లేదు సార్. నీకు మనసు బాగాలేకపోతే వైజాగ్ గుర్తొస్తుందా? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఉన్నారా? పిల్ల ఉందా? పిల్లలు మనకు లేరు సరేనా. ఏమో మరి లాస్ట్ ఇయర్ గొడవైంది కదా, మళ్ళీ ఆ పిల్లకి సన్నను వదిలేస్తున్నా అని చెప్పి మాటిచ్చి ఆ పిల్లని అట్లా అని. పిల్లలు నాకు ఎవరు లేరు, అందరు పిల్లలు తెచ్చిపోయారు సరేనా మీతో సహా. మరి వీడియోలలో ఏమేమో పెద్ద మాటలు మాట్లాడినావు కదా, ఒక సబ్స్క్రైబర్ తీసుకొని కోయంబత్తూరు పోతా ఆడపోతా అని చెప్పి. పోతా మరి అటు పోవాల్సింది కదా, ఇటు ఎందుకు పోయినావు? నా ఇష్టం ఉన్నకే పోతామా, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకేంది? అవునా కాదా? ఏమోరా బాబు మీరు అన్నకు నేను ఒక్కనే ఖరాబ్ అవుతున్నా సార్. నేను ఎవరిని ఖరాబ్ చేయను, ఎవరిని ఖరాబ్ కాదు. నేను నిన్ను వదిలేద్దామని ఫిక్స్ అయినా, కానీ నువ్వు ఆడుండి నన్నే వదిలేద్దామని ఫిక్స్ అయినావేమో మరి. పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణ. నువ్వు నన్ను వదిలేసినప్పుడు నేను ఈ కాలు పట్టుకున్నా, ఇంకేం పట్టుకోవాలి, ఇంకేమైనా పట్టుకునే పట్టుకొని తిరగాల నేను, లేకపోతే మొత్తానికి దిగజారిపోవాలా? నేను అట్లేం, నువ్వు అంతేం దిగజారలేవు. ఆ రోజు వీడియోలో కాలు మొక్కినావు, పర్సనల్ గా మా అంటే 5 సార్లు ఫోన్ చేసినావేమో, దాని తర్వాత అయితే చేయలేవు కదా. నేను అంతగానం నొల్లి పెట్టుకుంటూ వచ్చినంత మాట్లాడితే నేను మాట్లాడానా అయింది నీతోటి? నువ్వు ఎట్లా మాట్లాడినావు? నేను సఖి కోసం వస్తేనే దెంగే వింగే అని మాట్లాడినా. నేను ఆ రోజు మంచిగానే మాట్లాడదాం అనుకున్నా. నేను మాట్లాడిన ప్రతిసారి నీతో మంచిగానే మాట్లాడినా సాయి. నువ్వు నన్ను పబ్లిక్ లో బ్లేమ్ చేస్తున్నావు. ఇంకో కామెంట్లు అవును, నన్ను కూడా తిడుతురు అందుకోసమే అది ఇది అని చెప్పి. తీసుకోవాలి, నాకు సంబంధం లేదు. నువ్వు చేసుకున్నావు నీకే వచ్చి. సరే ఇగో నాకు ఇవన్నీ గొడవలు వద్దురా. సారీ సాయి, నాకు ఇవన్నీ గొడవలు వద్దు. మీరు వచ్చిన తర్వాత కొంచెం నాతో కూర్చొని మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తే చాలా మంచిగా ఉంటదని. సరే వచ్చినాక మాట్లాడతాను. మీరు క్లారిటీ నాకు ఇవ్వాలా, ఉంటావా మొత్తానికి వెళ్ళిపోతున్నావు అనేది నువ్వు క్లారిటీ నాకు ఇస్తే నా బతుకు నేను ఏదో బతుకుతా, వాళ్ళని పట్టించుకోకుండా. పోయినావు కదా వైజాగ్, ఏదో ఒకటి ఉంటది కదా నీకాడ. ఉంటదా? మీ అక్క మీ చెల్లి ఉన్నారు కదా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గొడవైనందుకే నేను అడుగుతున్నా ఇప్పుడు. అవన్నీ నాకేం అవసరం లేదు సర్లే, వచ్చినాక మాట్లాడతా ఉండు సర్లే. మాట్లాడుతూ చెప్పు, వచ్చిన తర్వాత మాట్లాడతాను. నువ్వేం మాట్లాడుతావు? నీకు గుద్ద బల్పు తోటే నాకు గుద్దల గాలి నేను నీతో మాట్లాడాను, ఇట్లా మాట్లాడతావని చెప్పి. మాట్లాడకమ్మా, నిన్ను బతిమలాడుకున్నా, బతిమలాడుకున్నా, చాలించుకున్నా. నన్ను తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను ఎప్పుడు వస్తావు సాయి నువ్వు? నాకు నచ్చినప్పుడు వస్తే, వచ్చినాక మాట్లాడదామన్నా కూడా మాట్లాడుతూ ఉండు సర్లే. పెట్టేసి నీ యాటిట్యూడ్ వేరే దగ్గర చూపించుకో, నా దగ్గర చూపించకు, అర్థమైందా? అమ్మా నాకు యాటిట్యూడే లేదు, జీరో ఈగో జీరో యాటిట్యూడ్. చూపించాలనుకున్నప్పుడు చూపించినంటే నువ్వు పంకకు ఫ్యాన్కు ఇట్లా తాడు కట్టుకొని ఓడేసుకునే టైంలో కూడా గుర్తొస్తా. నువ్వు వేసుకో, నువ్వు చచ్చిపో, నాకు పెట్టేసే ఫోన్. నేను చచ్చిపోయే రకంగా చంపే రకం పెట్టి వచ్చినాక మాట్లాడతావు. నాకు ఇంకోసారి ఫోన్ చేయకు, ఏం చేయకు, మనశ్శాంతి ఉంచు. పోయినావు వెళ్ళిపోలేను చూసిరా. ఓకే, ఇట్లుంటుంది మనడితో నేను మాట్లాడితే. ఆయన ఎందుకు నన్ను పబ్లిక్గా ఇట్లా అనుకుంటారు నాకు అర్థం అవ్వట్లేదు. నేను సాయిని బ్లేమ్ చేస్తున్నా అంటారు, నేను తనకి అయితే ఏం బ్లేమ్ చేయలేరు. మీరే కదా ఏమైంది చెప్పండి అంటున్నా కదా. నేను వీడియోలు తీసి పెట్టినా, దాంట్లో నాకు తప్పేం అనిపించట్లేదు. మా పేరెంట్స్ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పారు, నేను అందుకోసమే నేను వచ్చి ఆ రోజు సఖితో కలిసి ఆ రోజు నేను వీడియో కొట్టిన, దానికి నా సంథింగ్ ఏదో స్టోరీ పెట్టిన. ఓకే డన్, ఓకే నాదే తప్పు నేను ఫిక్స్ అవుతా. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడి కూల్గా మాట్లాడినా కూడా ఆయన రిటర్న్ నా మీద కోపం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతా. ఇంకా నాతో అయితే కాదు, లైక్ కామెంట్లల్లో అందులో ఇందులో మాట్లాడుతున్నారు, నేను లైట్ తీసుకుంటా. ఇవన్నీ
లాస్ట్ ఇయర్ అయితే నాకు సాయికి ఒక అమ్మాయి గురించి లొల్లయింది. అమ్మాయి గురించి పోయిండా లేదంటే ఇంకేమన్నా నేను వదిలేస్తా అని చెప్పినందుకు వాడే నిజంగానే వదిలేద్దామని ఫిక్స్ అయ్యి అక్కడే ఉన్నాడా అని కూడా నాకు క్లారిటీ లేదు. ఇక అంతే గైస్, నేను ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. ఆయన వచ్చిన తర్వాత సాయి వచ్చిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా. మళ్ళీ నాకండి పర్సనల్ అన్నీ బయట ఎందుకు పెడుతురంటే, అవును నేను స్టార్టింగ్ నుంచి పర్సనల్ అన్నీ బయట పెట్టినా, అందుకోసం ఇది కూడా నాకు ఒక ఇష్యూ అనిపించింది, పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి పెట్టేసిన. దానికి నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు, మీకు అనిపిస్తుంది. మీకు కూడా చాలా పర్సనల్స్ ఉంటాయి, మీరు కూడా ఒక యూట్యూబర్స్ అయితే మీరు కూడా పెట్టుకుంటారు, అందులో ఏం తప్పులేదు కదా. దానికి తిట్టడం ఎందుకు, అనొద్దు ఇవన్నీ మాటలు. వదిలేస్తావు, ఎంతమంది లవ్ చేస్తావు అది అని చెప్పి అవసరమా చెప్పండి. ఒక్కొక్కరు మళ్ళీ ఏమనంటే సాయన్న ఇచ్చిన ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, సాయన్న నీకు ఫేమ్ ఇచ్చిండు అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అయినా నేను మస్తు బాధపడుతున్నా ఈ కామెంట్లు అవన్నీ చూసి. మీరు కూడా అర్థం చేసుకుంటలేరని చెప్పి నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరని చెప్పి నేను ఒక ఫిక్స్ అయినా. సాయి మౌనికక్క అయితే నాకు చాలా వరకు సపోర్ట్గా నించుంది, మౌనికక్క జున్నక్క. మళ్ళీ ఏమనంటే మౌనికక్క సాయి మధ్యలో వచ్చి నువ్వు విడగొడుతున్నాను కూడా అంటున్నారు. ఏమో గైస్ చూడండి మీరే. నాకైతే తప్పు అనిపిస్తుంది మీరు అట్లా మాట్లాడడం. ఇప్పుడు ఈయనంతా మాట్లాడినా ఈయన ఇట్లనే మాట్లాడుతున్నాడు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ వీడియో కూడా పెడతా గైస్. అట్లా అని ఆయనని ఏం ఫిక్స్ అవ్వాలో నాకు అర్థమవుతలేదు. ఒకసారి వదిలేద్దాం అనుకుంటున్నా, ఒకసారి పోన్లే అనిపిస్తుంది. కానీ 90% అయితే వదిలేస్తా అనే ఫిక్స్ అయి ఉన్నా. కానీ ఆయన వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు కూడా పెడతా గైస్.